దక్షిణ అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దక్షిణ అమెరికా అంటార్కిటికా మధ్య డ్రేక్ ప్యాసేజ్ వద్ద భూకంపం వచ్చినట్లు ప్రకటించారు. భూకంపం ప్రభావంతో అంటార్కిటికా దక్షిణ తీరంలో అలలు ఎగసిపడ్డాయి. అయితే సునామీ ప్రమాదం లేదని అధికారులు వెల్లడించారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందుబాటులో ఉన్నారు. కళ, చెప్పండి. దక్షిణ అమెరికాలో కేప్ హార్న్ మరి డ్రేక్ పాసేజ్ లో ఈ రోజు అంటే ఉదయాన్నే భూకంపము వచ్చినట్లు కూడా కొంత అధికారికంగా ప్రకటించడం జరిగింది. దాదాపు 8 అంటే 7.5 నుంచి 8.0 వరకు కూడా ఇది ఏదైతే భూకంప రిక్టర్ స్కేల్ పై చూపిస్తున్నట్లు కూడా వివిధ ప్రాంతాలు అటు ఇండియా కానీ జర్మనీ కానీ వివిధ దేశాలు కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే గుర్తించినటువంటి నమోదైనటువంటి రికార్డును కూడా ప్రకటిస్తున్నారు. అయితే ఏదైతే దక్షిణ అమెరికా తర్వాత కేప్ హార్న్ అంటార్టికా ఈ దీవుల మధ్యలో ఉండేటటువంటిది డ్రేక్ ప్యాసేజ్ అనేటువంటి ప్రాంతము దాదాపు 40 అడుగుల లోతులో ఉన్నటువంటి అలలు వచ్చినట్లు కూడా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో దాని ప్రభావంతో అంటే ఏదైతే అలలు వచ్చిన సమయంలో ఒక ఓడ కూడా కొట్టుకొని పోయినటువంటి దృశ్యాలను వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎంత తీవ్రంగా భూకంప రిక్టర్ స్కేల్ పై నమోదైందన్నది విషయాన్ని మాత్రం గుర్తించవచ్చు. దాదాపు ఇంతవరకు వచ్చినటువంటి ఏదైతే రిక్టర్ స్కేల్ పై అంటే ఏదైతే ఎర్త్ క్వేక్ వచ్చినటువంటిది ఉందో ఇప్పటి వరకు కూడా ఇంత అంటే ముందస్తుగా ఎలాంటి కూడా ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటిది గవర్నమెంట్ అంటే ప్రభుత్వం కూడా ఎలాంటి ఉత్తర్వులు కూడా జారీ చేయలేదు. కానీ ఇంత సడన్ గా భూకంప రిక్టర్ స్కేల్ మీద నమోదు కావడంతో ఇప్పటి వరకు ప్రాణ నష్టము ఆస్తి నష్టం సంభవించినటువంటిది కూడా ఇంకా సమాచారం కూడా ఎక్కడ కూడా రాలేదు. కానీ కొంత భయభ్రాంతులకు గురయ్యి ప్రజలందరూ కూడా బయటికి వచ్చినటువంటి సందర్భాలు మాత్రం అక్కడక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటిది. అయితే ఇక్కడ దాదాపు మనకు అంటే తీవ్రత ఇది దాదాపు 11 కిలోమీటర్ల లోతులో సంభవించింది అన్నటువంటిది ఒకటి జర్మనీ రీసెర్చ్ సెంటర్ జియో సైన్సెస్ 7.1 గా నమోదైంది అన్నట్టుగా కూడా ప్రకటించింది. అటు ఇండియా కూడా NCS ప్రకారంగా కూడా ఈ 7.4 గా నమోదైనట్లు కూడా ప్రకటించింది. అంటే ఇది దాదాపు మనకు 36 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు కూడా ప్రకటించిన దాఖలాలు. అదే చాలా ఎర్త్ క్వేక్ అన్నది కూడా ఏదైతే ఇంతకు ముందు వచ్చినటువంటిది ఏదైతే భూకంప తీవ్రత వచ్చిందో అదే విధంగా ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా వచ్చింది. కానీ దీనికి సంబంధించినటువంటి వీడియోలు ఒక్కొక్కటి కూడా బయటపడుతున్నది. కానీ ఎంత తీవ్రంగా ఏ ప్రాంతాలు నష్టపోయింది అన్నటువంటిది మాత్రము ఇంకా సమాచారం రావాల్సి ఉంది. కానీ చాలా తీవ్రమైనటువంటి భూకంప తీవ్రత మాత్రము వచ్చిందని చెప్పవచ్చు. షైదా, రైట్, థ్యాంక్ యూ కళ.